Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today's quench not the Spirit of God. Quench not the Spirit of God. దేవుని ఆత్మను అర్పకుడి. The text is from Paul's first epistle to Thessalonians, chapter 5, verse 19. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. ఆత్మను ఆర్పకుడి. Quench not the Spirit of God. Quench, to extinguish, or to put out, like dumping water on fire. మంటలో చెలరేగుతున్నప్పుడు ఏం చేస్తాం? ఆ నీరుతో ఆర్పివేస్తాం. ఆత్మీయంగా గమనించినప్పుడు we not to put out the Spirit of God, warning against hindering the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని సంఘములో, వ్యక్తిగత జీవితాల, కుటుంబంలో కార్యాలు జరిగి ఆశిస్తుండగా మనము నీళ్లు చల్లి ఆయన పనిని ఆపుతున్నాం. మనం వీఆర్ హిండ్రన్స్ టు గాడ్స్ వర్క్. ఎవరో కాదు, నాట్ XYZ. We as believers hindering the work of the Holy Spirit in our lives, in our churches. ఎందుకు సంఘంలో గొప్ప కార్యం జరిగించబడటం లేదు? ఆటంకాలు నువ్వేనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరి hindering the work of the Holy Spirit in our lives. ఇలానగా to say no to the Lord, to refuse to heed His voice, to choose instead to do what we wanted to do and to achieve our personal goals or comfort. వ్యక్తిగతంగా పర్సనల్ గోల్స్ కొరకు మనం ప్రయాసపడుతున్నప్పుడు, ప్రాకులాడుతున్నప్పుడు, దేవుని మాటకు ఎస్ అని చెప్పకుండా నో అని చెబుతూ ఉన్నప్పుడు, ఆయన మాటలు వినకుండా పెడచెవిని పెట్టినప్పుడు, ప్రభు ఏ చేయమని కోరుతున్నా అది చేయకుండా మన ఇష్టమైన పనులు జరిగిస్తున్నప్పుడు దేవుని ఆత్మను ఆర్పుతున్నాం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈయన అదే సంఘంలో, కుటుంబంలో జరిగించబడుతున్నాయి. బికాస్ we wanted to achieve our personal goals, do things for our comfort, for our convenience. ఆడ పరిశుద్ధాత్మ కార్యం జరిగించబడటం లేదు, కదా ఆర్పబడుతున్నది. టు డూ, టు allow the Holy Spirit to do its work among the church, among the families. పరిశుద్ధ సంఘములో తను పనులు చేయడానికి మనం అలౌ చేయాలి. But we are suppressing the Holy Spirit in our lives, in our churches. దేవుడు తలాంతులు మనకు ఇచ్చాడు, వాడు సప్రెస్ చేసుకుంటున్నాం మనం. అప్పుడు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మ వరము మనకు దయచేసినాడు. టు ఫ్లేమ్ ద టాలెంట్ దట్ ఈస్ ఇన్ యూ. నీలో ఉన్న తలాంతును దిగినిపు చేసుకోవాలి, కానీ దాన్ని ఆర్పివేస్తున్నావు. లార్డ్స్ ప్రెజెన్స్ ఈజ్ కన్స్యూమింగ్ ఫైర్. దేవుని సన్నిధి ఒక మంటతో ఉన్నది. నిర్గమకాండం 3:2 వచనం. కర్పిలారా, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితం ఉన్న సంఘ పంచి ఆశిస్తుండగా allow him. When we follow our own worldly desires, we quench the Spirit of God. మన సొంత యొక్క అజెండాను అమలుపరచుకోవడానికి, సొంత ఆలోచన అమలుపరచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు దాని అధికముగా యువర్ క్వెంచింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. లేవియాకాండం 6వ అధ్యాయం 12వ వచనంలో ఫైర్ ఇన్ ద ఆల్టర్, ద టెంపుల్ వాజ్ నెవర్ టు గో అవుట్. అందమున ఆ యొక్క మంట అనేది నిత్యం వెలుగుతూ ఉండాలి. ప్రతి పూన వెలుగుతున్నబడుతుండాలి, వారిపోకూడదు. వాజ్ నెవర్ quench the Spirit of God on the altar of our hearts. Your heart is an altar. దానిలో నిత్యం అది మండుతూ ఉండాలి.
ఆర్పివేయకూడదు. దేవుని ఆత్మను ఆర్పకుండా మనం పరిశుద్ధాత్మ నీలో నా జీవితంలో ఆయన ప్రమేయం ఉన్నప్పుడు ఆయన కార్యాన్ని నీ ద్వారా నీ సంఘములో జరిగిస్తాడు. ఆ రీతిగా జరిగించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని దయచును గాక. ఆమె స్తుతిక పాత్ర మహోన్నతుడ మీకు స్తోత్రాలు తండ్రి. ఆత్మను ఆర్ప కూడా సెలవిచ్చారు ప్రభావ, మీకు స్తోత్రాలు. ఆత్మను ఆర్పేసి ఆత్మగా జరిగించబడకుండా మేమే అడ్డుపడుతున్నాం కాబట్టి నైనా క్షమించవలసిగా విజ్ఞాపన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ స్వేచ్ఛ ఇచ్చి ప్రభావ ఆత్మ ఆర్పకుండా ప్రభానైనా మీ కార్యాలు మాధరించబడడానికి కృపను ఇవ్వగందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం అందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.